హాయ్ అండి. ఇది తెలుసు కదా మీకు, వెలగ కాయ అంటారు. పండిన దాన్ని అయితే వెలగ పండు అంటారు. ఇది మాత్రం పచ్చికాయ. దీన్ని కారప్పొడి చేసుకుందామండి. ఇది చాలా పచ్చిగా ఉంది. వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమని పెడతాం కదండి, ఇది దేవుడి దగ్గర. మరి పడేయకూడదు కదా. ఒకే కాయ దొరికిందండి, మనిషికి ఒక కాయ ఇస్తున్నారు. ఇక్కడ మురుగన్ స్టోర్ అని ఒక షాప్ ఉంది, అక్కడ ఎక్కువ లేవు. పర్ హెడ్ ఒక కాయనే, ఫ్యామిలీకి ఒక కాయ ఇస్తున్నారు. అయితే నేను ఒక కాయ తెచ్చానండి, దేవుడి దగ్గర పెట్టాను. దీన్ని కారం చేయడం ఎలాగో చూద్దాము. దీన్ని ఇలా కట్ చేసుకోనండి. ఈ లోపల ఈ గుజ్జు అంటారు కదండి, దీన్ని మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ విధంగా తీయండి, నీట్గా తీయండి. లోపల కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది పండితే రైప్ అయితే ఇది బ్రౌన్ కలర్లో వస్తుందండి. దాంట్లో మనము షుగర్ వేసుకొని, షుగరు కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. పండింది ఇది మాత్రం చాలా ఒగరొగరు ఉంటుంది, తినలేరు. నాలుకంతా ఇదంతా పిడిసి కట్టేసిపోతుంది. దీనికి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, 4 ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి, మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పోపు పెట్టుకోండి. పోపు వేడైన తర్వాత అప్పుడు మీరు ఈ పొడి మొత్తము ఈ పోపులో వేసేసి బాగా పొడి పొడి అయ్యేంత వరకు సన్న మంట మీద మీరు కుక్ చేసుకోండి. ఈ పొడి అండి 2-3 మంత్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది.